హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఆర్సీసీ స్టెయిర్ కేస్ స్ట్రక్చరల్ క్రాస్ సెక్షన్ ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. జనరల్గా స్టెయిర్ కేస్ క్రాస్ సెక్షన్ డ్రా చేయాలి అని అంటే పాత సెక్షన్స్ కాపీ చేసుకొని ప్రజెంట్ ప్లాన్కి సరిపోయేలాగా ట్రెడ్ అండ్ రైజర్స్, నెంబర్స్, హైట్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే రీఇన్ఫోర్స్మెంట్ కూడా మారుస్తూ ఉంటాము. ఈ మెథడ్లో స్టెప్ నెంబర్స్, రైజర్స్, ట్రెడ్ డైమెన్షన్స్ మ్యాచ్ అయితే ల్యాండింగ్ విడ్త్, రీఇన్ఫోర్స్మెంట్, సపోర్ట్ బీమ్ సైజెస్ ఇలాంటివి ఈజీగా మాడిఫై చేయొచ్చు. స్టెప్ నెంబర్స్ కానీ, డైమెన్షన్స్ కానీ, స్లాబ్ థిక్నెస్ కానీ మారినప్పుడు ట్రూ స్కేల్కి మాడిఫై చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ వీడియోలో ట్రూ స్కేల్కి స్టెయిర్ కేస్ సెక్షన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ముందుగా స్టెయిర్ కేస్ ఇన్ఫర్మేషన్ని ఎక్సెల్ ఫైల్లో ఎంటర్ చేయాలి. ఇది మనం ఎంటర్ చేయవలసిన ఎక్సెల్ ఫైల్. ఇక్కడ సెక్షన్ 11 ఎంటర్ చేస్తున్నాను. సెక్షన్ స్టార్ట్స్ విత్ సిఆర్ఎస్, బీమ్, బ్రిక్ వర్క్ అనేవి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో సిఆర్ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సిఆర్ఎస్ వాల్ విడ్త్ అండ్ డెప్త్ ఎంఎంలో ఎంటర్ చేస్తున్నాను. తర్వాత కంటిన్యూషన్ విత్ ఆప్షన్స్ బీమ్, స్లాబ్, స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్టెప్స్ సెలెక్ట్ చేస్తున్నాను. స్టెప్స్ విడ్త్ మరియు డెప్త్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ స్టెప్ కంటిన్యూషన్ కండిషన్ ఎంటర్ చేయాలి. ఒకవేళ లాస్ట్ స్టెప్ ఎండ్లో బీమ్ కనుక ఉంటే బీమ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ స్లాబ్ సెలెక్ట్ చేస్తున్నాను. ల్యాండింగ్ స్లాబ్ విడ్త్, థిక్నెస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మిడ్ ల్యాండింగ్ బీమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. బీమ్ ఎట్ డిస్టెన్స్ మరియు సైజ్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఫ్లైట్ డైరెక్షన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను రైట్ సైడ్ ఎంటర్ చేస్తున్నాను. రైజర్స్ 10 నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ రైజర్ హైట్, ఇక్కడ ట్రెడ్ విడ్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వేస్ట్ ల్యాబ్ థిక్నెస్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ డయా సెలెక్ట్ చేసి స్పేసింగ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ డయా సెలెక్ట్ చేసి స్పేసింగ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మరొక సెక్షన్ కావాలి అంటే సెక్షన్ 11 డేటాను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఈ సెక్షన్ నెంబరింగ్ 22 అని ఎంటర్ చేస్తున్నాను. సెక్షన్ 22 అనేది మిడ్ ల్యాండింగ్ బీమ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బీమ్ సైజ్ ఎంటర్ చేస్తున్నాను. కంటిన్యూషన్ ల్యాండింగ్ స్లాబ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. అలాగే వేస్ట్ స్లాబ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ రూఫ్ బీమ్ డీటెయిల్స్ సైజ్ ఎంటర్ చేస్తున్నాను. సెక్షన్ 11 అనేది రైట్ డైరెక్షన్ అయింది కాబట్టి సెక్షన్ 22 అనేది లెఫ్ట్ డైరెక్షన్గా అసైన్ చేస్తున్నాను. ట్రెడ్ కానీ, రైజర్ కానీ, వేస్ట్ స్లాబ్ కానీ, రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కానీ ఏమీ చేంజ్ చేయడం లేదు. సెక్షన్ 11లో ఉన్న విధంగానే సెక్షన్ 22 రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా మరో సెక్షన్ కోసం సెక్షన్ 22ను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఈ సెక్షన్ నెంబర్ 33గా చేంజ్ చేస్తున్నాను.
ఈ సెక్షన్లో ఫ్లైట్ డైరెక్షన్ ఒక్కటి మాత్రమే చేంజ్ చేస్తున్నాను. మిగతా డేటా అంతా సేమ్గా ఉంటుంది. డేటా ఎంట్రీ అయిన తర్వాత మన కమాండ్ ప్రాంప్ట్లో DET కమాండ్ ఎంటర్ చేస్తున్నాను. ఇందులో స్టెయిర్కేస్ సెక్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ యూనిట్స్ 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. ఎంఎంస్, మీటర్, ఇంచెస్. ఇక్కడ ఎంఎంస్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. మనం ఎంటర్ చేసిన ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాను. పిక్ పాయింట్ కోసం ఇక్కడ పిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంటర్ చేసిన డేటా ఆధారంగా స్టెయిర్కేస్ సెక్షన్ డ్రా చేయబడింది. సెక్షన్ 11 అనేది CRSతో స్టార్ట్ అవుతుంది. మనం ఎంటర్ చేసిన వాల్ సైజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సెక్షన్ 11 అనేది రైట్ డైరెక్షన్లో డ్రా అయ్యింది. వేస్ట్ స్లాబ్ థిక్నెస్, రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఎక్సెల్ ఫైల్ డేటా ఆధారంగా డ్రా చేయబడుతుంది. అలాగే ల్యాండింగ్ స్లాబ్, ఎండ్ సపోర్ట్ బీమ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మొత్తం ట్రూ స్కేల్కి డ్రా చేయబడుతుంది. అదేవిధంగా సెక్షన్ 22 లెఫ్ట్ డైరెక్షన్లో డ్రా చేయబడింది. మిడ్ ల్యాండింగ్ బీమ్, ల్యాండింగ్ స్లాబ్, స్టెప్స్, రీఎన్ఫోర్స్మెంట్ ఎట్సెట్రా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసిన ఫైల్ ఆధారంగా డెవలప్ అవుతుంది. అలాగే సెక్షన్ 33 అనేది రైట్ డైరెక్షన్లో డ్రా చేయబడింది. ఇప్పుడు ఇదే డేటాను ఉపయోగించి థిక్నెస్ 175 mm చేంజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ అటెంప్ట్లో ఫ్లైట్ హైట్ అనేది 10 numbers రైజర్స్ ఇంటూ 150 mm రైజర్ కాబట్టి 1500 mm అవుతుంది. అలాగే సెకండ్ అటెంప్ట్లో ఫ్లైట్ హైట్ అనేది 175 mm హైట్ కాబట్టి 10 × 175 అంటే 1750 mm అవుతుంది. ఇక్కడ గమనిస్తే హైట్ డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇందులో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనేది లిమిటేషన్ ఏమీ లేదు. ఎన్ని సెక్షన్స్ అయినా కానీ తక్కువ టైంలో డెవలప్ చేసుకోవచ్చు. ఇదే డేటాను ఉపయోగించి మన స్టెయిర్కేస్ సెక్షన్ అనేది ఇంచెస్లో కూడా డెవలప్ చేసుకోవచ్చు.